రివర్స్ అటాక్ చేస్తున్నారు మావోయిస్టులు. మొన్నటి వరకు మావోయిస్టులనేమో కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మట్టుబెట్టడం, చంపేయడం, ఎన్కౌంటర్ల పేరుతో ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు రివర్స్ అటాక్ జరుగుతుంది. అసలు ఏమవుతుంది అడవుల్లో? శాంతి చర్చలకు సంబంధించింది మార్చి 24వ తారీఖు నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మావోయిస్టు పార్టీ గెరిల్లాలకు ప్రభుత్వ పోలీసు మిలిటరీ బలగాల మధ్యన యుద్ధం అనేది ఇవాళ కొత్తది కాదు. గత 50 సంవత్సరాల నుంచి కొనసాగుతూ అనేక మంది మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, పోలీసులు కూడా చాలామంది చనిపోయిండ్రు. కాబట్టి ఈ మొత్తం నేపథ్యం లోపల కూడా శాంతి చర్చల కమిటీ ఎవరు చనిపోకూడదు, మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు, దీనికి ముగింపు పలకాలి, కాల్పుల విరమణ చెయ్యాలి, శాంతి చర్చలు చేయాలని ఇచ్చిన పిలుపుకు మావోయిస్టు పార్టీ స్పందించింది, స్వాగతించింది. అది కాల్పుల విరమణ సైతం కూడా ప్రకటించింది. ఓకే, 2 నెలలు కాల్పుల విరమణ ప్రకటించింది. 1-2 ఒకరిద్దరు ఇన్ఫార్మల్ చంపినప్పటికీ ఓవరాల్గా మొత్తంగా చూసుకున్నప్పుడు వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిండ్రు, పాటిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత 2 నెలల కాలం లోపట కేంద్ర ప్రభుత్వము, ఛత్తీస్గఢ్ రాష్ట్రము లేదా జార్ఖండ్ రాష్ట్రం సైతం కూడా, లేదా మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రంలో సైతము తీవ్రమైన ఒక నిర్మూలన, అంటే వాటికి ఎన్కౌంటర్లనే పేరు పెట్టినప్పటికీ మావోయిస్టులను సమూలంగా నిర్మూలించాలనే ఒక లక్ష్యంతో కొనసాగుతున్నాయి. ఆ కొనసాగుతున్న దాంట్లో పుట్ట దాడి మనం నిత్యం చూస్తున్న విషయాలు. చాలామంది మావోయిస్టు పార్టీ కేంద్ర సెక్రటరీ బసవరాజ్ చనిపోవడం, కేంద్ర కమిటీ మెంబర్ సుధాకరు, చలపతి చనిపోవడం, వివిధ రాష్ట్ర కమిటీ మెంబర్లు, సభ్యులు చనిపోవడం, కొంతమంది ప్రజలు కూడా చనిపోవడం. అంటే ఇది కనపడుతున్నది ఈ చిత్రం. అంటే మనకు సుమారు 60 రోజుల నుంచి కూడా ఒక 100 మంది పైగా చనిపోయింది. రీసెంట్గా మే 5వ తారీఖు కూడా ఏంటంటే కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్, తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్ భాస్కర్తో పాటుగా మరి కొంతమంది 7 చనిపోయినట్టుగా పోలీసు అధికారులే స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యం లోపల ఇప్పుడు వెంటనే ఈరోజు ఉదయము సుక్మా జిల్లా లోపల ఇది ఏదైతుందో, అంటే ఇదొక ప్రతిదాడి, ఇదొక ఆంబుష్ అంటే ఆంబుష్ ఐఈడి ద్వారా, ఆంబుష్ కాదు, ఐఈడి ద్వారా బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఐఈడి అనేది అది గతంలో పట్టిన వాళ్ళు పెట్టినరా లేదా కొత్తగా పెట్టినరా తెలియదు. వాస్తవంగా నిన్న సాయంత్రము మావోయిస్టు పార్టీ వాళ్ళు అక్కడ ఒక బంద్, అంటే ఇప్పుడు రేపు 10వ తారీఖు బంద్ పిలిపించారు కదా ఎన్కౌంటర్లకు, బసవరాజ్ ఎన్కౌంటర్కు నిరసనగా దేశవ్యాప్తమైన ఒక బంద్ పిలిపించారు. అంటే బంద్కు ముందు వాళ్ళు ఎప్పుడైనా బంద్కు ముందు కానీ వెనకాల కానీ కొన్ని ప్రతిఘటన చర్యలు చేస్తారు వాళ్ళు. అంటే వివిధ వాహనాలను తగలబెట్టడం, ఆఫీసులను దగ్ధం చేయడం, లేదా ఒక ఆంబుష్ చేయడం, రైడ్ చేయడం, ఇవన్నీ వివిధ సందర్భాలు చేస్తుంటారు. కాబట్టి నిన్న ప్రొక్లైన్ కాలబెట్టారు అక్కడ రోడ్డు పైన, కుంట రోడ్డు పైన ప్రొక్లైన్ కాలబెట్టిండ్రు. అయితే ఉదయం అంటే పేపర్ సమాచారం ఏంటంటే ఉదయము ఏఎస్పీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత డిఎస్పీ, సిఐ, మరి కొంతమంది కానిస్టేబుల్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళు ఒక వెహికల్లో వస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఐఈడి ద్వారా ఆ బ్లాస్టింగ్ జరగడంతో ఏఎస్పీ చనిపోయిండు, కొంతమంది గాయపడ్డరు. అయితే ఈ సంఘటన ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు నిత్యం అంటే కంటిన్యూగా మావోయిస్టులు చనిపోతున్న దానికి ప్రతిగా ఇది జరగడం, ఇది జరిగింది. వాస్తవంగా ఈ ఘటనలు అంటే నేను ఒక శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నాయకునిగా నేను దాదాపు కంటిన్యూగా ఈ మొత్తం 2 నెలల కాలం నుంచి కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు కూడా చనిపోవద్దు. అంటే యుద్ధం మూలంగా చనిపోవడం అనేది ఏందో ఇది మంచిది కాదు. అది ఇప్పుడు కాల్పుల విరమణ చేసి శాంతి చర్చలు చేయడం ద్వారా దాన్ని ముగింపు పలకాలి. ఈ యుద్ధం అనేది ఏందో ప్రభుత్వ పక్షం నుంచి అయినా మావోయిస్టుల పక్షం నుంచి అయినా ఇది జరగకుండా దీన్ని ముగింపు పలకడం ద్వారా ఇది ఒక శాంతి స్థాపించబడుతుంది. అంటే ఇక్కడ చనిపోయేది ఎవరు చనిపోతుండ్రు? ప్రజలే. వీళ్ళంతా ఈ దేశ పౌరులు, ఈ దేశ పౌరులే కాదు, వీళ్ళంతా కూడా ఎవరు? రైతుల బిడ్డలు, కార్మికుల బిడ్డలు, లేదా సాధారణ ఉద్యోగస్తుల బిడ్డలు. ఇంకెక్కువ చెప్పాలంటే కుల ప్రకారం చెప్పాలంటే దళితులు, బీసీలే. ఇప్పుడు ఈ బ్లాస్ట్ కాబట్టి ఇది ఉండకూడదు అన్నట్టు ఇది ముగింపు పలకాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఆగకుండా జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇది చాలా విచారించే విషయం. అది
అంటే ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఈ సందర్భంలో బ్లాస్ట్ జరగడాన్ని పోలీసులు కూడా మళ్ళీ ప్రతిదాడి చేసే అవకాశాలు చాలా ఉంటాయి. శాంతి చర్చలని ఒకవైపు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఇట్లాంటి బ్లాస్ట్లు చూస్తుంటే శాంతి చర్చలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు. అవును, అంటే మేము ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిర్మూలన దాడులు కొనసాగుతున్న ప్రతి సందర్భంలో మేము మాట్లాడుతున్నాం, ఇది సరైనది కాదు, ఇది ఇప్పటికి ముగించండి, ముగించి కాల్పుల విరమణ చేయండి, శాంతి చర్చలు ఆరంభించండి అని చెప్పి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసినాం. మెమోరాండం పంపించినాం ప్రధానమంత్రికి, హోంశాఖ సహాయ మంత్రికి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, వివిధ రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం కూడా మేము మెమోరాండాలు పంపినాం, పదే విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు ఏదైతుందో అంటే మావోయిస్టులు అంటే వాళ్ళు ప్రకటించి మేము ప్రతిఘటన చేస్తామని ప్రకటించి మేము చెప్పినా కానీ వాళ్ళు వినటం లేదు అని చెప్పిందంటే వాళ్ళు చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే అంటుండ్రో ఈ ప్రతిఘటన ఏదైతుందో అంటే ఇది ప్రతిహింస అని అంటారు, ప్రతిఘటన అంటారు, లేకపోతే వాళ్ళ ఆత్మరక్షణలో భాగంగా తమను తాము రక్షించుకునే దాంట్లో భాగంగా ఒక గత్యంతరం లేని స్థితిలో కూడా వాళ్ళు చేస్తున్నాం అనేది అనేక సందర్భాలు చెప్తున్న విషయమే. బహుశా ఇది కూడా వాళ్ళ విధానాల భాగంగా అది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది జరిగింది, మరి ప్రభుత్వం ఊకుంటుందా? ప్రభుత్వం ఊకోదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా బలమైంది కదా, చాలా బలమైంది కదా, తనకు అనేకమైన ఇప్పుడు సంవత్సర కాలం లోపల కూడా చాలా పైచేయి అంటే మామూలు కాదు, దాని యొక్క శక్తి ముంగుదట. అంటే మావోయిస్టులు కూడా వాళ్ళేమి చాలా దీనికి ధీటుగా మేమని లేదు కదా, ఒక గిరిలాయుధం చేస్తున్నామని చెప్పిండ్రే తప్ప ప్రభుత్వాన్ని ఢీకొనేంత శక్తి ఉందని వాళ్ళు ఏనాడు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రభుత్వం కూడా ఏంటంటే తిరిగి ప్రతీకారంలో భాగంగా ఆల్రెడీ కంటిన్యూ చేస్తుంది, వాళ్ళు ఏం ఆగలేదు. 10 రోజులు 15 రోజులు చంపుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏ దాడులు ఉంటాయో చేస్తుంది, ఎక్కువ ఎట్లాగో 5-6 రోజులు వారం రోజుల లోపల అది ఏమైనా చేయొచ్చు. అది ఏ రకంగా ప్రతీకారం చేస్తుంది అనేది మనం ఊహించలేము. అది కాబట్టి ఇది ఏదైతుందో ఇవ్వాల అంటే హింస ప్రతిహింస ప్రభుత్వం హింస చేస్తుంది, దానికి ప్రతిగా మావోయిస్టులు ప్రతిహింస అంటే వాళ్ళు చెప్పుకుంటున్న భాషలో నేను చెప్తున్నది. ఇలా న్యాయమైంది అన్యాయమైనది అనేది ఇప్పుడు నేను మాట్లాడటం లేదు. న్యాయాన్యాయాలు ఏమైనప్పటికీ కూడా అంటే ప్రతిహింస చేసే వాళ్ళు ఏం చెప్తారు, అవును మా పైన దాడి చేస్తున్నారు కాబట్టి మేము తప్పనిసరిగా మేము ప్రతిఘటించవలసిన అవసరం ఉంది, మాది న్యాయమైంది అని వాళ్ళు చెప్పుకుంటారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, రాజ్యాంగానికి భిన్నము కాబట్టి మీరు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి నేను చంపుతున్నా అది చెప్తుంది. అంటే వీళ్ళు చెప్పే దాంట్లో కూడా సత్యాసత్యాలు అది వేరు విషయాలు, సత్యాసత్యాలు లోతైన కారణాలు అది వేరే సందర్భం. కానీ జరిగేది ఏదైతుందో ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతున్నాయి, మావోయిస్టులైన ప్రజలే, పోలీసులైన ప్రజలే. కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ ఇది శాంతికి ఒక తీవ్రమైన విఘాతం అంటే ఇవాళ చర్య కాదు, కంటిన్యూగా ప్రభుత్వం చేస్తున్నది, దాని కంటిన్యూషన్ ఇది జరిగింది. ఇది ఏదైతుందో ఇవాళ శాంతిని అంటే దేశవ్యాప్తంగా ఒక శాంతి ఉద్యమం అనేది ప్రారంభమైంది, కొనసాగుతున్నది. వివిధ పార్టీలు ప్రకటిస్తున్నారు, మేధావులు ప్రజాస్వామిక వాదులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక విఘాతం కలిగే విధంగా ఇప్పుడు ఈ చర్య ప్రతి చర్య అనేది అవుతుందో ఇది నష్టకరమైంది. కేంద్ర ప్రభుత్వం ఒక విజ్ఞతతోటి ఒక విశాల దృక్పథంతో, ఒక మానవతా దృక్పథంతో, ఒక రాజ్యాంగ దృక్పథంతో, ఒక ప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తను కాల్పుల విరమణ ప్రకటించాలి, శాంతి చర్చలు కొనసాగించాలి, వీటికి పులి స్టాప్ పెట్టాలి, లేకపోతే పోయేటి ప్రాణాలు ఎవరి ప్రజలే. కాబట్టి ఇది అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.